కూటమి ప్రభుత్వ హామీలను నెరవేర్చకుండా ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని వేసి మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వేదాయపాలెం నుంచి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు విద్యుత్ ధరల పెంపునకు వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించారని నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని మాసాల్లోనే విద్యుత్ ఛార్జీలను పెంచడం ఏమిటని ప్రశ్నించారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గొంతుకుతో మనం ఈ రోజు వాళ్ళ వాణిని వినిపించారు. తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు, తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు చెప్పాలి కదా. పత్రం ఇవ్వడానికి మీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నామండి. ఈ రకంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోదలుచుకుంటే ఏమైనా మీకైనా కానీ మా మీకు గౌరవం అని అడుగుతున్నామండి. తగ్గించాలి ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. పేదవాడి మీద పెనుభారం మోపుతూ కరెంట్ ఛార్జీలు ఇప్పుడుగా పెంచినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెంచినటువంటి కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు, రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి ఈరోజు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము చెప్పేది, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే 5 సంవత్సరాలు నా పదవి కాలంలో ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పి ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇబ్బంది మోపడాక 15,000 కోట్ల పైచలకు కరెంట్ ఛార్జీలు పెంచడం, ఇప్పటికే షాక్ కొట్టేటువంటి విధంగా, కరెంటు పట్టుకుంటే కాకుండా బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి విధంగా ఇప్పటికే కరెంటు బిల్లులు రావడం జరిగింది. జనవరి మాసం నుంచి మరింతగా కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలవాలి. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. చంద్రబాబు మెడలు వంచి ఈరోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించేటువంటి విధంగా, దానితో పాటు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉచితంగా ఇచ్చినటువంటి 200 యూనిట్లు ఉందో దానికి కూడా ట్రూఅప్ ఛార్జెస్ అవి ఇవి కలిపి ఈరోజు ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా నిలిచి పెంచినటువంటి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున విచ్చేసి విజయన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యుత్ ఛార్జీల బాధుడిపై నిరసన గళాన్ని వ్యక్తం చేసి ప్రజల గొంతుతో ఈరోజు మేము విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారిని పెంచిన ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ పిలుపు మేరకు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈరోజు ప్రజల తరఫున ఇక్కడికి రావటం జరిగింది. అందరం కూడా ఇక్కడి నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సోదరులందరికీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.